హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ చూస్తున్న టమాటాలు చూశారు కదా, చెర్రీ టమాటోస్ అన్నమాట. గార్డెన్లో కానీ మన ఇంట్లో కానీ ఎక్కడ ఒక్క చెట్టు పెట్టుకున్నా కానీ బోల్డ్ టమాటాలు వస్తాయి. చెప్పా కదండి, మనము మామూలు టమాటాలు 4-5 వేస్తే ఇవి 2 వేసుకుంటే చాలన్నమాట. అంత బాగా పులుపు ఉంటాయి అన్నమాట. అయితే ఈ టమాటాలన్నీ కూడా ఇవి మన గార్డెన్లో వచ్చినవి అయితే కాదు. మనకి నేను వీడియోలో మీకు పెడుతూ ఉంటా కదండి, ఎప్పుడు మనకి ఎవరో ఒకళ్ళు ఇలా పంపిస్తూ ఉంటారు. అభిమానంతో అయితే పంపిస్తారు. కానండి నాకు అనిపిస్తుంది, మనము ఈ చెర్రీ టమాటాలు 1-2 కొయ్యాలంటేనే అంటే గుత్తులుగా వస్తాయి. కానీ ఇవి చిన్నగా ఉండటం వల్ల మనకి టైం ఎక్కువ పడుతుంది అనమాట. టమాటాలు కట్ చేయాలంటే టైం చాలా తీసుకుంటుంది. అలాంటిది ఇన్ని టమాటాలు వాళ్ళు కోసారు అంటే దాదాపుగా మ్యాక్సిమం 1 అవర్ అయితే పడుతుందండి టైము. అంత టైం అయితే ఖచ్చితంగా ఈ టమాటాలు తీసుకుంటాయి అనమాట. ఎంత పులుపు ఉంటాయో ఇవి కోసేటప్పుడు మనకి అంటే చెట్టు నుంచి తెంపేటప్పుడు కూడా అంత టైం తీసుకుంటాయి అన్నమాట. బాగా టైం తీసుకుంటాయి. ఇవి కొయ్యాలి అంటే బాగా ఓపిక ఉండాలండి. ఓపిక ఉన్న వాళ్ళైతేనే ఈ చెర్రీ టమాటాలు అనేది చెట్టు నుంచి తెంపుతారనమాట. అంత టైం తీసుకుంటాయి అన్నమాట. ఇవి చిన్నగా ఉంటాయి. అన్ని గుత్తులు ఒకేసారి పండవు కదండి. అట్లా మళ్ళీ గుత్తులోంచి మనం పండిన కాయని రిమూవ్ చేయాలంటే కూడా టైం అనేది తీసుకుంటుంది. అలాంటిది అంత టైం తీసుకున్న కాయల్ని కూడా మాకు అభిమానంతో తీసుకొని వచ్చి ఇచ్చారు అని అంటే నాకైతే గ్రేట్ అనిపించిందండి. మనము పంటలు పండించటం కాదు, ఇలా మనకి ఒక రైతు కుటుంబం నుంచి ఇలా కాయలు తీసుకొచ్చి ఇచ్చారంటే నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇది ఎవరో కాదండి, మాకు ఇంటి దగ్గరలో అనమాట. లక్ష్నర్సు అని చెప్పి ఎంబటి వాళ్ళ కుటుంబం అనమాట. వాళ్ళు తీసుకొని వచ్చారు. నాకు బాగా సంతోషం వేసిందండి. ఎందుకంటే ఎప్పుడు కూరగాయలు ఏ వచ్చినా కానీ మనకి తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు. కానీ ఈరోజు మాత్రం ఇంత అసలు మామూలు కాదండి, చాలా ఉన్నాయన్నమాట. ఇన్ని కాయలు తీసుకొచ్చేసరికి నాకు దీని వెనక అంటే ఈ చెర్రీ టమాటా కోసే వెనుక ఎంత కష్టం ఉంటుందో కూడా మీకు చెప్పాలి అనుకున్నాను. కాయ చాలా పులుపు ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఒక్క మొక్క అనమాట, జస్ట్ ఏం లేదు, ఇలా ఇప్పుడు బాగా పండింది కదండి. మనకి ఇందులో డ్యామేజ్ కూడా వస్తూ ఉంటాయి. మనం కోస్తుంటేనే కొంచెం బాగా పండిపోయినవి ఉంటాయి అనమాట. ఇలా డ్యామేజ్ వచ్చిందనుకోండి, ఈ కాయని ఉపయోగించకుండా చక్కగా గార్డెన్లో వేశారనుకోండి, ఇవి ఒక 10 చెట్లను మళ్ళీ మనకి ఇస్తాయి అనమాట. ఇంకా 10 చెట్లు వచ్చినాయి అంటే బోలుడు టమాటాలండి ఇంట్లో. అసలు టమాటాలకి కొదవే లేదు. ఒక్కసారి నేను విడిగా కూడా మీకు పోస్ట్ చూపిస్తా. చూడండి ఎన్ని టమాటాలు వచ్చినాయో. చూడండి ఇన్ని టమాటాలు ఇంత ఓపికగా ఎవరు తీసుకొచ్చిస్తారండి? అంటే అభిమానం ఉంటేనే అలా వస్తాయి అన్నమాట. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన పని మనకే చేసుకోవడానికి బద్ధకం వేసే రోజులలో ఇంత ఓపికగా టమాటాలు కోసుకొచ్చి ఇచ్చిన మా లక్ష్నర్స్కి మాత్రం తప్పకుండా నేనైతే థ్యాంక్ యూ చెప్పాల్సిందే అండి. అంత అభిమానం అనమాట. చూశారు కదా మనకి ఎన్ని టమాటాల్లో ఇది మొత్తం నిండిపోయింది. చూడండి అండి, ఈ ట్రే మొత్తం నిండింది. ఎర్రగా ఈ ట్రేలో కలిసిపోయినాయి అనమాట టమాటాలు కూడా. చూశారు కదండి, ఇన్ని టమాటాలు వచ్చేటప్పటికి నాకైతే ఆనందం ఆగలేదనమాట. ఇది మీ అందరికీ చెప్పాలి అని చెప్పి ఈ వీడియోనైతే మీకు పెట్టేస్తున్నాను. వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ముందుకు బాగా నడిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చూసిన మీ అందరికీ ఇచ్చిన మా టమాటాల వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ అండి.